తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, లలితా సహస్రనామం అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి లలితా సహస్రనామం అంటారు, అలాగే రహస్యనామం అని కూడా అంటారు. సో ఇందులో ఏది కరెక్ట్ అంటారు? అండ్ లలితా సహస్రనామం గురించి చాలా విశిష్టత ఉంది అని అంటూ ఉంటారు కదా. సో అందులోని ప్రత్యేకత మనకు అంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు లలిత అమ్మవారి సహస్రనామంలోని నామాలను చదివితే సమస్యలు తొలగిపోతాయి అంటారు కదా. సో దాని వివరణ గురించి తెలియజేస్తారా గురువుగారు? ఒక అరగంట సమయం తీసుకున్నా పర్లేదు అంటే దాదాపుగా వివరించగలుగుతా. ఎందువల్ల అంటున్నానంటే అమ్మా, 2-3 విషయాలు చెప్తే అది అర్థం కాదు ఎవరికి. ముందు లలితా రహస్యనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం. వాస్తవానికి అది లలితా రహస్యనామం అమ్మ. రహస్యనామం అంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని చదవకూడదు. ఓకే. మన ఇష్టానుసారం మనం చదివేస్తాము, పాడేస్తామనంటే దాని ప్రభావం కూడా అంతకంత అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందువల్లనంటే లలితా సహస్రనామం మొత్తం బీజాక్షరాలమ్మా. 8 అంటే తెలుసుగా మీకు, అష్టవర్గులు, అలాగే అష్టభైరవులు, అష్టదుర్గలు. మనకు వీళ్ళు భీష్ములు గారు ఉన్నారు చూశారండి, భీష్మ పితామహులు, వాళ్ళు అష్టవసువులు 8 మంది. ఇలా 8తో కూడుకున్నటువంటి జీవితం. అష్టము అంటే కనుక ఒక 8 అనేటువంటిది జీవిత మార్గానికి ఆద్యంతము అష్టమే. ఓకే. అందుకని మనకు ఈ పక్షాలలో కూడా అష్టమి తిథి చాలా విశేషమైనటువంటిది మనం భావిస్తూ ఉంటాం దాన్ని. ఈ 8తోటి ముడిపడి ఉన్నటువంటిదే లలితా సహస్రనామ స్తోత్రం, లలితా రహస్యనామ స్తోత్రం. మీరు ఏ నామానికైనా తీసుకోండి, 32 అక్షరాలు ఉంటాయి. ఓకే. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత 32 అక్షరాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి మొదటిది, అక్కడికి 8 అక్షరాలు. శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు. చిదగ్నికుండ సంభూత 8, దేవకార్య సముద్యత 8. ఆ 8తోటి ముడిపడి ఉన్నది. అష్ట దరిద్రాలని కూడా అమాంతంగా తీసివేసేటువంటిది, అష్ట ఐశ్వర్యాలని అనుగ్రహంగా ఇచ్చేటువంటిది లలితా సహస్రనామం. ఓకే. అయితే ప్రతి నామం కూడా 32 అక్షరాలు. ఇది ఎలా పడితే అలా చదవడానికి కూడా అర్హతలు లేవండి. లలితా సహస్రనామం అనేటువంటిది పూర్వ విధానంగా మనం వెళ్ళాలంటే మనం చదివేస్తున్నాం చెప్పేస్తున్నాం, కానీ అది వినటానికి కూడా మనకు ఒక అర్హత ఉండాలి. అంటే ఇందులో రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి? చాలా ఉన్నాయి, ఒకటి కాదు, ఉన్నది మొత్తం రెస్ట్రిక్షన్సే. ఓకే. దానికి ఒక వర్ణన ఉంటుంది, ఒక వృత్తం ఉంటుంది, ఒక పదం ఉంటుంది. అది ఎలా అయితే చెప్పబడి ఉన్నదో అలానే దాన్ని మనం పలకాలి. మన ఇష్టానుసారం నేను పాట పాడుకుంటూ వెళ్తాను అంటే అవ్వదు. ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అన్నట్టుగా అందులో స్వరాక్షరాలు కాస్త అటు ఇటు దోషాలు వచ్చినప్పటికీ కూడా ఒక మోస్తరు అనుకోవచ్చు. కానీ లలిత రహస్యం ఎందుకున్నారంటే అమ్మా 5000 పదాలు పైనది. ఆ 5000 పదాలు బీజాక్షరాలమ్మ. బీజాక్షరం కానిది అందులో లేదు, అంత గొప్పది. అటువంటి బీజాక్షరం మనం పలకాలి అంటే మనకి ఎంత అర్హత కావాలి? మన ఇష్టానుసారం మనం పలుకుంటూ వెళ్ళిపోతామేనా? దానికి ఒక నిర్దిష్టత, ఎలా పడితే అలా మనం చెప్పడానికి వీల్లేదు. పూర్ణ దీక్ష ఉంటుందమ్మా. నిత్యా షోడశికారూప అని చెప్పి పూర్ణ దీక్ష అనేటువంటి పంచదశి షోడశి 15-16 అక్షరాలు. ఆ 16 అక్షరాలకి మూలమే లలితా సహస్రనామ స్తోత్రం, లలితా రహస్యనామం. ఇంకా చెప్పాలంటే 64,000 శక్తిపీఠాలమ్మ మొత్తం. మనకు తెలిసినవి కొన్ని, కానీ మొత్తం 64,000 శక్తిపీఠాలు. ఆ 64,000 శక్తిపీఠాలలో ప్రధానంగా అక్కడ చేసేటువంటి అర్చన లలితా సహస్రనామ స్తోత్రమే. ఎందుకు చేస్తున్నారు అంటే చేసేవాళ్ళు పిచ్చి వాళ్ళ, అందులో ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణ గురించి మనం తెలుసుకోగలిగి తెలుసుకున్నట్లయితే అందులో ఉన్న పుణ్యాన్ని మొత్తం మనం తీసుకుంటాం. కానీ లలితా సహస్రనామం గురించి మనం తెలుసుకోవడానికి ఈ జన్మ మనకు సరిపోదమ్మా, అంత గొప్పది. ఇప్పుడు 5వ శ్లోకం 4-5 శ్లోకం వస్తుంది. అష్టమి చంద్ర విభ్రాజతలిక స్థల శోభిత ముఖ చంద్రకలంకా భమృగ నాభివిశేషక అని వస్తుంది. ఇందాక మనం అష్టమి 8 అని చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ అష్టమి రోజు నాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడమ్మా. మామూలుగా అమావాస్యకి అసలు ఉండడు, అమావాస్య ముందుకి.
ఓకే. కానీ పౌర్ణమికి ముందు అష్టమి రోజు ఎలా అయితే ఉంటాడో అమావాస్య ముందు అష్టమికి అలానే ఉంటాడు చంద్రుడు. మార్పు జరగదు. అలానే యాజ్ తీసుకొని ఫోటో తీసుకోండి కావాలంటే. ఓకే. అమ్మవారి యొక్క ముఖం కూడా ఎప్పుడు అలానే ఉంటుంది, ఒకరోజు ఎక్కువగా ఒకరోజు తక్కువగా ఉండదు. నువ్వు ఎంత ఆరాధన చేసినా అమ్మవారి ముఖం అలానే ఉంటుంది. అసలు ఆరాధన చేయకపోయినా ఆడు ముఖం అలానే ఉంటుంది. నిక్షిప్తం జరిగిపోయింది. అది అంత గొప్పది లలితా సహస్రనామం. అందులో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కటి ముడిపడి ఉందమ్మా. వివాహం కావట్లేదు అనుకున్నప్పుడు 40 రోజులు ఇంట్లో కూర్చొని 42 రోజులు పూర్వాంగ ఉత్తరాంగం. కామ్యా కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతీ కంద కరుణా రససాగర, ఈ శ్లోకాన్ని కనీసం మాత్రం రోజు 90 సార్లు 42 రోజులు చేసుకోగలిగితే ఊహకందని రీతిలో వివాహం అవుతుంది. అది ఏ దోషమైనా ఉండనియండి, పితృదోషంతో కూడా ఏ దోషమైనా ఉండనియండి, దోషం ఏదైనా ఉండనియండి. కానీ మనకు పుట్టినటువంటి దౌర్భాగ్యమైన లక్షణం ఏంటంటే 42 రోజులు కూర్చొని మనం చెయ్యం. అవసరమైతే ఒక వారం దానికి ఏదైనా పూజ పునస్కారాలు డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుంటాం. అంతేగాని 42 రోజులు మనం కూర్చొని చేయమమ్మా. ఆ లలితా సహస్రనామం అనేటువంటిది ఒక్కసారి పారాయణ చేస్తే అమ్మవారు మన ముందు కూర్చుంటుంది. చెయ్యటంలో ఉంటుంది గొప్పతనం. అవును గురుగారు. ఓ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి మహేశ్వరి ఎవరక్కడ సిద్ధగ్నికొండ సంభూతాదే పాలు చూడండి. ఇంకెందుకు చేయటం దండగా. చేసేటువంటి దాని మీద నీకు భక్తి ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఆఫీసులో వర్క్ చేస్తున్నారు అనుకుందాం, మీ బాస్ చూస్తున్నారంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు, లేకుండా ఉంటే తిడతాడేమో అని చెప్పి. కానీ అటువంటి భయాలు ఉంటాయి. కానీ మనకు పైన భగవంతుడు మనం తప్పు చేస్తే శిక్షిస్తాడేమో మనం ఆలోచించు. ఎక్కడున్నాలే భగవంతుడు కనిపించట్లేడు కాబట్టి తప్పమ్మా. కనిపించట్లేదు అంటే మన కంటికి చూసేటువంటి స్థితి లేదు. ఆ ఒక్క భగవంతుడిని చూసేటువంటి శక్తి మన కన్నులకి లేదు. ఓ పని చేద్దామమ్మా, లైట్లు వెలుగుతున్నాయి కదా, 1 నిమిషం పాటు లైట్లను చూడగలమా కళ్ళార్పకుండా? చూడలేము. మరి ఈ 20 వాట్సో 40 వాట్సో 50 వాట్సో ఉన్న వాటిల్నే మనం చూడలేకపోతే కంటిన్యూగా ఎక్కడో ఉన్నటువంటి భగవంతుడిని, సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది, చూడలేము. మరి ఆ భగవంతుని మనం ఎలా చూడగలుగుతామమ్మా? చూడలేదు అంటే అది మనలో లోపం ఉంది, ఆయన లేడు అని కాదు కదా. ఇప్పుడు ఇక్కడ కొడతారు, కనిపిస్తుందా? లేదు. నొప్పి తెలుస్తుంది. అది కనిపించలేదు కాబట్టి ఇక్కడ లేదంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోము. కాబట్టి ఇదంతా కూడా అనుభవేక వైద్యం అంటారు. అనుభవం మీదే తెలుసుకోవాలి. ఒకళ్ళు చెబితే తెలుసుకునేది ఇంతేనమ్మా. మేము చెప్తాం 24 గంటలు కూర్చొని చెప్తాం, ఇంతే తెలుసుకుంటారు. వాళ్ళకే వాళ్ళు ఒక్కసారి తీసుకొని ప్రశాంతంగా వేరే ఆలోచన లేకుండా కళ్ళతో చదవండి, నోటితో వద్దు. కళ్ళతోనే. ఎందుకంటే నోటితో చదువుతున్నప్పుడు ఆ ఒక్క ఒత్తులు దృక్పథాలు అన్నీ ఉన్నప్పుడు మనం పలకలేకపోవచ్చు, అపశబ్దాలు వస్తాయి, దోషాలు వస్తాయి. కనుక పేపర్ ఎలా అయితే చదువుతారో అలా చక్కగా కళ్ళతో మనస్సు కళ్ళు పెట్టి చదువుకోండి. ఏ వేరే దృష్టి లేకుండా 1 గంట సేపు దాని మీద దృష్టి పెట్టండి. అది అయిపోయేటప్పుడు ఒక మానసిక ప్రశాంతత వస్తుందమ్మా. అంత గొప్పది లలితా సహస్రం. ఇందులో ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒకసారి లలితా సహస్రనామం చేస్తే వచ్చేటువంటి ఫలితం అంతా ఇంత కాదు. ఒక రోజుకి మహా చేస్తే మనం 5 సార్లు చేయగలుగుతాం, అంతే గురుగారు. అంతకన్నా చేస్తే 8 సార్లు ఏమో చెయ్యగలమేమో అంతే. మేము 1,00,000 కుంకుమార్చనలు చేసినప్పుడు నామాలే కాబట్టి 10 సార్లు చేస్తాం, అంతకు మించి చేయటం కష్టం. ఆ నామాలు నీకన్నా నేను ముందు చదవాలి, హడావిడిగా. ఇప్పుడు 1,00,000 కుంకుమార్చన చేస్తాం, ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞి నమః అని చేస్తే 40 నిమిషాలు పడుతుంది ఇంచుమించుగా. ఓకే. కానీ మాకు 10 నిమిషాలు 15 నిమిషాలు అయిపోతుంది. ఎంత స్పీడ్ చెప్పాలి? తలా తోక తీసేస్తాం, అక్కడ చేసేందుకు ఉపయోగం లేదు. అవును. అలా చేస్తే ఒక రోజు నాడు 5 సార్లు చేసేదంటే మహా గొప్ప. అటువంటి లలితా సహస్రనామం ఒకరోజు 18 సార్లు చేయడం అంటే ఎంత విషయం అమ్మా? చాలా టైం టేకింగ్ గురువు గారు. అది 1,05,408 బీజాక్షరాలు ఒకరోజు పారాయణ చేస్తున్నాం. అంటే ఆ ఒక్క రోజులో 18 సార్లు మనం పారాయణ చేస్తున్నామంటే ఆ ఒక్క ఫలితం ఏ స్థాయిలో జనాలకు ఒక యోగాన్ని ఇస్తుంది, భక్తులందరికీ కూడా భోగభాగ్యాలను ఇస్తుంది అనేటువంటి విషయం మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ లలితా సహస్రనామం గురించి ప్రతి ఒక్క మనిషికి తెలియచేయాలనేటువంటిది ఒక విధానం ఉంది. అలానే ఒక రోజు నాడు 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేస్తే, అది చూస్తే, అది వింటే, ఆ విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి అందులో పాల్గొన్న వాళ్ళకి ఎంతటి ఫలితం ఉంటుందనేటువంటి విషయం వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుందమ్మా. అంతటి గొప్ప విధానాన్ని మనం చేస్తున్నాం ఇప్పుడు.
ఓకే గురుగారు. ఎప్పుడు గురుగారు? ఈ నెల 25వ తారీఖు. 25. ఓకే. అంటే లలితా సహస్రనామ పారాయణ అనేటువంటిది ఒక విధానంగా నడుస్తూ ఉంటుంది. ఏ విధానానికి ఏ శ్లోకం చేయాలి మేము మీకు ప్రతి శ్లోకానికి ఒక్కొక్కటి చెప్తానమ్మా, మీకు ఇబ్బంది లేదు. ప్రతి శ్లోకానికి ఏది వస్తుంది, ఎట్లా దేనికి ఏ శ్లోకం చేస్తే విడిపోయే దంపతులు కూడా కలుసుకుంటారు. ఇక రేపు ఎల్లుండి డైవర్స్ అనుకున్న వాళ్ళు కూడా అందులో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని నిరంతరంగా కూర్చొని పారాయణ చేయడం మొదలు పెడితే పెండింగ్ పెట్టి మళ్ళీ వారి దగ్గర కలుసుకుంటారమ్మా. ప్రతి ఒక్కటి మనిషికి కావాల్సిన జీవితంలో లలితా సహస్రంలో ఉంది. పోయింది అనేటువంటి పదం లేకుండా ఇస్తుందమ్మా. పోతుందేమో అన్న భయాన్ని తీసేస్తుంది. పోదు నాది అనేటువంటి ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుంది లలితా సహస్రనామం. దాన్నే రహస్యనామ స్తోత్రం అంటారు. ఆ రహస్యనామ స్తోత్రాన్ని 25వ తారీఖు ఏకాదశి జ్యేష్ఠ నక్షత్రం శనివారం ఇందమ్మా. ఆ రోజు నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారుగా 14 నుంచి 16 గంటల సమయం కంటిన్యూగా అర్చన చేస్తున్నాం. 18 సార్లు అష్టాదశ శక్తి, ఇందాక మనం అనుకున్నాం 64,000 శక్తిపీఠాలని మనకు కొన్నే తెలుసు అని, మనకు 18 శక్తిపీఠాలు తెలుసు. ఆ 18 శక్తిపీఠాలని అక్కడ ఆవాహన చేసి ఏ శక్తిపీఠానికి ఆ శక్తిపీఠానికి విడివిడిగా లలిత సహస్రనామ పారాయణ చేస్తున్నాం. అక్కడ కూర్చొని నిలబడి ఆ ప్రదేశంలో కూర్చొని కదలకుండా 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయటం. అంటే 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేశామంటే 1,05,406 బీజాక్షరాలమ్మ. ఈ జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? అంతటి యోగం. చెప్పుకుంటూ పోతే 10 రోజుల పాటు కూర్చున్నా ఇంతే మనం చెప్పుకునేది. ఇసుకరైనంత చెప్పుకుంటాం. 10 రోజుల పాటు కంటిన్యూగా లలిత సహస్రనామం మీద మనం చెప్పుకుంటాం. ఇంకా ఎంత ఉంటుంది అంటే ఈ జీవితం సరిపోతుంటానికి కారణం అదేనమ్మా. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఉపయోగం లేదు. తెలుసుకున్న దాన్ని ఆచరించగలగాలి. కనీసం 100% వద్దు, 30% మొదలుపెట్టు. ఆ మొదలుపెట్టింది నీ మనస్సాక్షికి నీకు తెలిస్తే చాలు. బయట వాళ్ళకి తెలియకల్లా నేను చేస్తున్నాను అని చెప్పి నువ్వు ఇంట్లో మొదలు పెట్టగలిగితే ప్రతిరోజు సంధ్యా సమయం ఉదయమా సాయంత్రమా ఒక టైం పెట్టుకో. లలితా సహస్రనామం మొత్తం చేయడానికి నాకు శరీరం సహకరించట్లేదండి, ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో ఉంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత ముఖచంద్రక లంకా భమ్రక నాభివిశేషక అది కాదండి. ఇంకేదైనా ఉందా? చతుష్షష్టిపచారాధ్య చతుష్షష్టి కళామయి మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత. ఈ శ్లోకాన్ని చెయ్యి. ఇంకేమైనా చేస్తానండి. మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్ర కళాధర. ఇంకేదైనా ఉందా అండి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఉంటాయమ్మా. నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరని అంటే నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిని అని ఉంది. డైవర్స్ తీసుకునేటువంటి స్టేజ్లో ఉన్నారు. పూర్తి భాగాన్ని ఒకసారి పరిశీలించిన తర్వాత వాళ్ళు కొన్ని ప్రక్రియలు చేస్తూ వాళ్ళు ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేస్తే పోతాయమ్మా. ఆ డైవర్స్ అనే ఆలోచన పోతుంది ఇద్దరిలో కూడా. శ్రీకంఠార్థ శరీరని ఈశ్వరుడికి అర్ధ శరీరం అమ్మవారిది కాబట్టి ఆ భాగాన్ని మళ్ళీ అమ్మవారు కలిసి వాళ్ళ మనస్సులోకి వచ్చి ఆ పని చేస్తారమ్మా. ఎంత చెప్పుకున్నా ఇంతే ఉంటుంది, అది అంత గొప్పతనం. అటువంటిది ఎంతోమంది ఏదో ఒక కారణాల రీత్యా కుటుంబంలో అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ డైవర్స్ అవుతారు ఏదో ఒక రకంగా. వాళ్ళందరూ ఆ సమస్య నుంచి బయటపడిపోయి అమ్మవారు నన్ను కాపాడింది, రేపటి నుంచి నేను కూర్చొని పారాయణ చేయాలి అనేటువంటి అనుభూతి వాళ్ళకి కలగాలి. కలగాలి అంటే వాళ్ళకి ఒకటి మనం చూపించగలగాలి. ఆ చూపించేటువంటిది ఏంటంటే ఒకరోజు అక్కడ కూర్చొని కదలకుండా 18 సార్లు లలితా సహస్రనామ పారాయణ దేనికి దానికి ధూపదీపార్చనలు చేసుకుంటూ వచ్చామంటే ఆ ఒక్క అనుగ్రహం వాళ్ళ మీద ఏ రకంగా పడుతుందనేటువంటి విషయం ఖచ్చితంగా 72 గంటల్లో చూస్తారమ్మా. ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. 72 గంటల్లో వాళ్ళు చూడగలుగుతారు ఖచ్చితంగా. అది అంటే అక్కడ కూర్చొని మనం చేయాలి. అట్లా చేసినప్పుడు వాళ్ళకి చక్ర రాజము అంటారు, తెలుసమ్మా మీకు? లేదు గురుగారు. అంటే మనకు ఎన్నో రకాల తంత్రాలు మనం బయట చూస్తుంటాం. ఈ శ్రీచక్రం, ఆ యంత్రం, ఈ యంత్రం అని. ఈ యంత్రాలలో రాజం శ్రీచక్రం. యంత్ర రాజము అంటారు. ఇక యంత్రాలలో రాజేదేనండి శ్రీచక్రం అమ్మ. ఆ శ్రీచక్రాన్ని ప్రసాదంగా ఇస్తున్నాం అందరికీ. అక్కడికి వచ్చిన ఆ పూజలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి వెండితోటి తయారు చేసినటువంటి శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలో ఈ 1,05,406 బీజాక్షర సంపుటిని నిక్షిప్తం చేయడం. ఇందులో ఇంకొక అద్భుతాన్ని గుర్తు చేస్తున్నాను, మేము మరొక వీడియోలో అది కూడా చెప్తా. నిక్షిప్తం చేసి దాన్ని వాళ్ళకి ప్రసాదంగా ఇస్తే
శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి. ఆ శ్రీచక్రం అనేటువంటిది ఎక్కడైతే నిలయ స్థానంగా ఉంటుందో దాన్ని ఆపాదించి అమ్మవారు అక్కడ ఉండిపోతారు. మామూలుగానే శ్రీ యంత్రం అంటేనే గొప్పది, యంత్రరాజము. అందులో 1,05,000 పైన బీజాక్షరాలని నిక్షిప్తం చేస్తున్నామనంటే వాళ్ళ జీవితానికి అంతకన్నా ఇంకేం కావాలమ్మా? అంత గొప్ప విషయం అమ్మా. లలితా సహస్రనామము అంటే ఇక జీవితంలో అయిపోయింది, నాకు దిక్కు లేకుండా పోయింది అనుకున్నటువంటి వాళ్ళు ఆ లలితా సహస్రనామాన్ని పట్టుకుంటే చాలు. అట్లా ఒక్కసారి నువ్వు పట్టుకో, జీవితకాలం నిన్ను వదలకుండా పట్టుకుంటుంది. అంత గొప్పదమ్మా. సో నిజంగా మనం అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, మీరు అన్నట్టుగా ఇసుక రేణు అంతా. సో లలిత రహస్య సహస్రనామము, సో అన్ని బీజాక్షరాలే. సో నిజంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ వినాలి, తెలుసుకోవాలి అని ఎంత కుతూహలంగా ఉంటుంది. సో గురుగారు, అమ్మవారి లలితా సహస్రనామం గురించి చాలా చక్కటి వివరణ. అలాగే విడిపోవాలి, ఈ మధ్య కాలంలో డివోర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గురుగారు చెప్పినట్టుగా నామాన్ని కనుక జపిస్తే విడిపోవాలనుకునే ఆలోచన కూడా కలిసి ఉండేలాగా చేస్తోంది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.